Hi, this is Vijay Kesari and welcome to Andhra Podcaster, where we discuss questions, perspectives and possibilities focused on development of Andhra. Friends, few days back, Honorable CM Jagan garu Raptadlo oka meeting పెట్టారు. సో దానికి క్లిప్పింగ్స్, విజువల్స్ మీడియాలో మనం చూస్తే జనాలు భారీ లెవెల్లో టర్న్ అప్ అయినట్టు కనిపిస్తుంది. సో ఐ గాట్ క్యూరియస్, ఆయన ఏం మాట్లాడుంటారు అక్కడ అని చెప్పి. సో టిపికల్గా వెల్ఫేర్ స్కీమ్స్, డీబీటీ స్కీమ్స్ అయ్యేం మాట్లాడారా, లేకపోతే కాంప్రిహెన్సివ్గా, హోలిస్టిక్గా స్టేట్కి సంబంధించిన అన్ని పాయింట్స్ అంటే డెవలప్మెంట్, లాంగ్ టర్మ్ డెవలప్మెంట్ని దృష్టిలో పెట్టుకుని కూడా ఏమైనా మాట్లాడారా అని చెప్పి నాకు ఐ గాట్ క్యూరియస్. సో ఈ ఎపిసోడ్లో ఆయన ఏం మాట్లాడారు, కొత్తగా ఏమైనా డెవలప్మెంట్ పాయింట్స్ కూడా ఏమైనా మాట్లాడారా అని చెప్పేసి ఎపిసోడ్లో చూద్దాం. అండ్ ఫ్రెండ్స్, మనకు తెలుసుకోవడం ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడు ఈ ఎలక్షన్స్ తర్వాత కూడా ఇంకా డీబీటీ స్కీమ్స్, వెల్ఫేర్ వీటి మీదే ఇంకా మన స్టేట్ ఇంకా ఫ్యూచర్ వెళ్ళబోతుందా లేదా కాదు, లాంగ్ టర్మ్ డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టేట్ డెవలప్మెంట్కి, గ్రోత్కి, ఎకానమీ డెవలప్ అవ్వడానికి, జాబ్స్ డెవలప్ అవ్వడానికి, కంపెనీస్ రావడానికి వాటికి కూడా ఏమన్నా మనం ఫోకస్ పెట్టబోతున్నామా అని అట్లీస్ట్ నాకైతే మన ఆంధ్ర డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు తెలుసుకోవాలంది. సో మీకు కూడా ఆ లైన్ ఆఫ్ సైట్ మీద ఇంట్రెస్ట్ ఉంటే విల్ సీ వెదర్ ఈ రాప్తాడ్ మీటింగ్ నుంచి అలాంటి ఫ్లేవర్ ఏమైనా వచ్చిందేమో, అలాంటి పాయింట్స్ ఏమైనా వచ్చిందేమో అని చెప్పి చూద్దాం. ఇంకో నా క్యూరియాసిటీ అక్కడే ఉందన్నమాట, ఇంత పెద్ద మీటింగ్లో ఏం మాట్లాడుంటారు అని చెప్పి. సో ఫస్ట్ ఆనరబుల్ సీఎం ఏం మాట్లాడారని చూద్దాం, దాని తర్వాత ఆయన ఏం కవర్ చేయలేదో కూడా మాట్లాడదాం. సో ఫైనల్గా వీ కెన్ కన్క్లూడ్ ఈ రాప్తాడ్ మీటింగ్ అనేది టిపికల్ ఒక పొలిటికల్ స్పీచ్ అయినా లేకపోతే కాదు, ట్రెడిషనల్ కాదు, ఏమన్నా సపరేట్గా ఉందా. సో ఆనరబుల్ సీఎం మాట్లాడిన స్పీచ్లో బ్రాడ్లీ మనకి 3 థీమ్స్ కనిపిస్తాయి. ఓకే, ఫస్ట్ది బాబు మార్క్ వర్సెస్ జగన్స్ మార్క్. అంటే బాబు సిబిఎన్ గారు ఆయన టైంలో, ఆయన టెన్యూర్లో ఎలాంటి స్కీమ్స్ చేస్తే జనాలు దేనికి గుర్తుపెట్టుకున్నారు వర్సెస్ జగన్ గారిని దేనికి గుర్తుపెట్టుకున్నారు అని ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ ఇచ్చారు. సో సమ్మరీ ఏంటి అంటే, ఆయన అనేది సిబిఎన్ గారు చేసిన స్కీమ్స్ ఏమీ జనాలకు గుర్తులేవు, ఇంటికి పెన్షన్స్ ఇచ్చిన దాఖలాలు ఏమీ లేవు, ఇంటికి వచ్చి ఇచ్చినవి ఏమీ లేవు, స్కూల్స్ ఇంప్రూవ్మెంట్ మీద ఏం ఫోకస్ చేయాలా, హాస్పిటల్స్ మీద ఏం ఫోకస్ చేయాలా, ఆయన ఇచ్చిన మేనిఫెస్టోలో అట్లీస్ట్ 10% కూడా చేయాల. అందుకని అన్ని క్యాస్ట్ అండ్ కమ్యూనిటీస్ వాళ్ళు ముందుకు వచ్చి లాస్ట్ టైం వైసీపీకి అంత థంపింగ్ విక్టరీ ఇచ్చారు అని చెప్పేసి హీ కన్క్లూడెడ్ అబౌట్ బాబు గారు, సిబిఎన్ గారు మార్క్. ఓకే, సో హీ కాంట్రాస్టెడ్ ఇట్ అగేన్స్ట్ హిజ్ మార్క్, సేయింగ్ దట్ జగన్ గారు అంటే ఇంగ్లీష్ మీడియం స్కూల్స్, విద్యా కానుక, గోరుముద్ద, బైజూస్ కంటెంట్, ఐఎఫ్పి ప్యానల్స్, సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్స్, టోఫుల్ ట్రైనింగ్, ఐబీ కరికులం, ఫీజ్ రియంబర్స్మెంట్ అండ్ సో ఆన్. సో ఫస్ట్ థీమ్ ఏంటంటే, ఇలాగ ఆయన బాబు మార్క్ వర్సెస్ జగన్ మార్క్ ఏంటి అని చెప్పేసి హీ ట్రై టు పొజిషన్ దీస్ బ్రాండ్స్ బ్రాడ్లీ. యూనో, ఐ డోంట్ నో హౌ కన్విన్సింగ్ ఇట్ ఈస్ టు యూ, బట్ అది కన్విన్సింగ్ ఉందా లేదా అనేది ఈ వీడియో ఎజెండా కాదు కాబట్టి దిస్ జస్ట్ టు గివ్ యూ అ సమరీ ఆఫ్ వాట్ హీ హెస్ స్పోకెన్ ఇన్ దట్ మీటింగ్. సెకండ్ థీమ్ వచ్చేసరికి విలేజ్ లెవెల్లో ఏం డెవలప్మెంట్ జరిగాయి. ఓకే, సో ఆయన ఇచ్చిన సమరీ ఏంటి అంటే, విలేజ్ సెక్రటేరియట్, అందులో 10 మంది పర్మనెంట్ ఎంప్లాయీస్, ఆర్బీకే సెంటర్స్, విలేజ్ క్లినిక్స్, డిజిటల్ లైబ్రరీస్ అండర్ కన్స్ట్రక్షన్, నాడు నేడు స్కూల్స్లో వచ్చిన చేంజెస్ అండ్ వాలంటీర్స్. సో దిస్ ఇస్ బ్రాడ్లీ ద సెకండ్ థీమ్ సమ్మరీ. అండ్ థర్డ్ థీమ్ వచ్చేసరికి హీ కాల్డ్ అవుట్ ఫర్ హిస్ బెనిఫిషరీస్ టు సపోర్ట్ హిమ్. అంటే ఆయన ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీస్ని ఎలాగైతే ఆయన ఫోకస్ చేస్తా, ఆయన డీబీటీ స్కీమ్స్ని, డీబీటీ ట్రాన్స్ఫర్స్ని చేస్తూ ఉన్నారో వాళ్ళనే స్టార్ క్యాంపెయినర్స్గా అవ్వమని. అండ్ 4 lakh జాబ్స్లో ఇండిపెండెన్స్ నుంచి 4 lakh జాబ్స్ వస్తే 2.13 lakhs of jobs were given in YCP's tenure anta. So that's the number he reported. And ఇంకా అదర్ టిపికల్ స్టేట్మెంట్స్, కొంచెం యూనో మాస్, హ్యూజ్ మాసెస్ని ఎట్లాగైతే మోటివేట్ చేయడానికి కొంచెం మూవీ టైప్ డైలాగ్స్ ఉంటాయి కదా, షర్ట్ మడత పెట్టి ఆ టైప్లో హీ ట్రై టు గివ్ హిస్ స్పీచ్. సో దిస్ ఇస్ ద సమ్మరీ ఫ్రెండ్స్. ఓకే, సో ఈ 3 థీమ్స్, ఒకటి బాబు మార్క్ వర్సెస్ జగన్స్ మార్క్, అండ్ సెకండ్ థీమ్ ఇస్ విలేజ్ లెవెల్లో ఏం డెవలప్మెంట్ జరిగింది, and he called out to his beneficiaries asking for their support. Okay, so friends, that's all. Okay, ఈ 3 themes తప్ప స్టేట్ డెవలప్మెంట్, లాంగ్ టర్మ్ డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో నాకైతే ఏ పాయింట్స్ కనిపించలేదు. యూనో, క్యాపిటల్ అసెట్స్ ఫార్మేషన్లో కానీ, డెవలప్మెంటల్ యాక్టివిటీస్ మీద ఆయన ఏం చేస్తున్నారు అని, అండ్ ఎన్ని ప్రైవేట్ సెక్టర్ జాబ్స్ వచ్చినాయి, ఎన్ని ప్రైవేట్ కంపెనీస్ వచ్చినాయి స్టేట్లోకి, అండ్ లాంగ్ టర్మ్లో మనకి రిలవెంట్గా ఉండే పాయింట్స్ ఏవి కూడా ఈయన ఇందులో మెన్షన్ చేసినట్టు నాకు కనిపించలేదు. అండ్ మీరు అనొచ్చు, ఎడ్యుకేషన్ మీద ఇన్వెస్ట్మెంట్ అనేది డెవలప్మెంట్ కాదా అంటే, ఫ్రెండ్స్ దట్స్ అ డిబేటబుల్ పాయింట్. ఐ విల్ టెల్ యూ వై. ఇక్కడ నా ఉద్దేశం పెట్టకూడదని కాదు, బట్ లెట్స్ అండర్స్టాండ్ ద మెకానిక్స్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఎడ్యుకేషన్. ఇప్పుడు ఫీజ్ రియంబర్స్మెంట్ ఇచ్చి బీటెక్ ఎడ్యుకేషన్ మీద చాలా ఇయర్స్గా నడుస్తూ ఉన్నాయి. చాలామంది ఏం చేస్తున్నారు, హూ కెన్ ఎఫర్డ్, స్వీట్ అండ్ సింపుల్గా బయటకు వెళ్ళిపోతున్నారు. ఓకే,
అంటే ఇండియాలో ఆంధ్రాలో కాకుండా శుభ్రంగా యూఎస్ఓ లేదా బయట స్టేట్స్కో వెళ్ళిపోయే మార్గాలు ఎవరికాళ్ళు ఎత్తుక్కుంటున్నారు. ఆబ్వియస్లీ బికాజ్ ఇక్కడ హై పేయింగ్ జాబ్స్ లేదా మంచి శాలరీస్ ఉండే జాబ్స్ లేకపోతే ఇక్కడ ఉండి పాయింట్ ఏంటి? ఓకే, సో ఆ రీజన్తో వెళ్ళిపోతున్నారు. సో అప్పుడు దాకా గవర్నమెంట్ పెట్టిన ఎక్స్పెండిచరు అది మీరు అసెట్ అంటారా, లైబిలిటీ అంటారా? ఓకే, సో ఇక్కడ పాయింట్ ఏంటి అంటే చదువుకొని బయటికి వెళ్ళిపోయే వాళ్ళకి ఖర్చు పెట్టేది క్లియర్గా స్టేట్కి అది లైబిలిటీ. ఓకే, ఆన్ ద అదర్ హ్యాండ్ అలా అని చెప్పి చూస్తే మనం పెట్టకుండా ఉంటామా అంటే పెట్టాలి కూడా. ఎందుకు? ఎడ్యుకేషన్ మనం ప్రొవైడ్ చేయకపోతే వాళ్ళు అన్ప్రొడక్టివ్గా వాళ్ళు కాళ్ళ మీద నిలబడే వాళ్ళ కింద వాళ్ళు నిలబడలేరు. కాబట్టి సో పబ్లిక్ స్కూల్స్ మీద ఫోకస్ పెట్టాలి, గవర్నమెంట్ ఎడ్యుకేషన్ మీద ఫోకస్ పెట్టాలి. కానీ మీరు డిక్లరేటివ్గా అంటే కన్క్లూజివ్గా ఇదిగో ఇది మనకి డెవలప్మెంటల్ యాక్టివిటీనే, అసెట్ బిల్డింగ్ అని చెప్పేసి అంటే దట్ ఈస్ నాట్ ట్రూ. దట్ విల్ బికమ్ అన్ అసెట్ ఓన్లీ వెన్ వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఇక్కడ జాబ్ చేస్తా, ఇక్కడ వాళ్ళు శాలరీస్ తీసుకుంటా, ఇక్కడ ట్యాక్సెస్ కడతా ఉంటే దట్ విల్ బికమ్ అన్ అసెట్ ఫర్ స్టేట్. లేదు అంటే ఇట్స్ క్లియర్లీ నాట్ అన్ అసెట్. సో ఈ ఎడ్యుకేషన్ పాయింట్ మీద కన్క్లూజన్ ఏంటి అంటే గవర్నమెంట్ పిల్లల మీద ఎడ్యుకేషన్ మీద ఖర్చు పెట్టాలి అనేది నెససరీ కండిషన్. ఓకే, కంపల్సరీ పెట్టాలి. కానీ అది అసెట్గా ఫామ్ అవ్వాలి అంటే దట్ ఈస్ నాట్ అ సఫిషియంట్ కండిషన్. సో దేర్ ఫోర్ దిస్ అ డిబేటబుల్ పాయింట్. సో ఎడ్యుకేషన్ ఒక్కటి చూపించేసి మనం ఏదో లాంగ్ టర్మ్ డెవలప్మెంట్ చేసేస్తున్నాము అంటే మాత్రం ఐఎమ్ నాట్ కన్విన్స్డ్. మీరు కన్విన్స్ అయితే లెట్ మీ నో. ఓకే, నా రీజనింగ్ కూడా నేను మీకు చెప్పాను. సో దేర్ ఫోర్ ఫ్రెండ్స్ నాకైతే ఇక్కడ మన లాంగ్ టర్మ్ డెవలప్మెంట్, ఇక్కడ ప్రామిసింగ్ గ్రోత్ జరగబోతుంది ఎంప్లాయ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో, జాబ్ క్రియేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ప్రైవేట్ సెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అనే ప్రామిసింగ్ సిగ్నల్స్ నాకు ఎక్కడ ఈ రాప్తాడు మీటింగ్లో కనిపించలేదు. అండ్ దిస్ కుడ్ బి బికాస్ ఆఫ్ 2 reasons. ఒకటి, ఆయన ఈ మీటింగ్ ఓన్లీ డీబీటీ అండ్ ఫార్మర్స్ అండ్ పూర్ పీపుల్ అండ్ మైనారిటీ సెంట్రిక్గానే ఆయన చెప్దాం అని చెప్పేసి ఫిక్స్ అయి ఉండొచ్చు. సో దట్ కుడ్ బి వన్ ఆఫ్ ద రీజన్స్. ఆర్ సెకండ్ థింగ్, ఆయన స్ట్రాటజిక్గానే ఆయన లాంగ్ టర్మ్ డెవలప్మెంట్ మీద నేను ఫోకస్ చేయను అని క్లియర్ కట్గా మార్కెట్కి పబ్లిక్కి చూపిస్తున్నారు అనేది కూడా అయి ఉండొచ్చు. ప్రాబ్లీ ఆయనకి ఈ డెవలప్మెంట్ని కీన్గా చూసే వాళ్ళ మీద ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల కూడా అవ్వచ్చు. సో ఐ డోంట్ థింక్ దట్ విల్ బీ హిజ్ ఇంటెన్షన్, బట్ ఐఎమ్ నాట్ షూర్ వై ఆయన ఎందుకు మాట్లాడలేదు అన్నదానికి నా దగ్గర ఆన్సర్ లేదు. సో దిస్ కుడ్ బి 2 reasons. ఐదర్ ఆయన ఓన్లీ ఇదే మాట్లాడాలని చెప్పి ఆ మీటింగ్లో ఫిక్స్ అయి ఉండొచ్చు, లేదా ఆన్ ద అదర్ హ్యాండ్ సాడ్ రియాలిటీ దట్ కుడ్ బి అ పాసిబిలిటీ ఆల్సో, బట్ ఐ డోంట్ థింక్ సో. లెట్స్ సీ. నేను ఎందుకని రాప్తాడు మీటింగ్ మీద నేను ఈ ఎపిసోడ్ చేయాలనుకున్నానంటే హ్యూజ్ లెవెల్స్లో జనాలు టర్నప్ అయ్యారన్నట్టుగా కనిపిస్తుంది. సో ఐ థాట్ ఆయన ఏమైనా కాంప్రహెన్సివ్గా హోలిస్టిక్గా ఆయన ఏమైనా మాట్లాడి ఉంటారేమో. పీపుల్ హూ ఆర్ ఫోకస్డ్ ఆన్ స్టేట్ డెవలప్మెంట్ మీద కూడా వాళ్ళకి ఇంట్రెస్టింగ్ ఏమైనా మాట్లాడారా, సో దట్ ఇట్ విల్ గో యాజ్ అ బిగ్ సౌండ్ టు ద ఎంటైర్ స్టేట్ అండ్ బియాండ్. సో ఫ్రెండ్స్, కన్క్లూజన్లో ఈ రాప్తాడు మీటింగ్ హిట్టా కాదా అంటే హిట్ అనుకునే వాళ్ళు అనుకోవచ్చు. కానీ హిట్ అవ్వాలి అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో అది కవర్ చేయాల్సిన కాంప్రహెన్సివ్ టాపిక్స్ లిస్ట్ ఏదైతే ఉందో, ఎస్పెషలీ లాంగ్ టర్మ్ స్టేట్ డెవలప్మెంట్ గ్రోత్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ టాపిక్స్ చాలా అసలు వాటి ప్రస్తావన లేదు. కాబట్టి నా దృష్టిలో అయితే నేను హిట్ అనలేను. సో మీరేమనుకుంటున్నారు? ఇది హిట్ అనుకుంటున్నారా? అండ్ ఎస్పెషలీ ఈ ఎలక్షన్స్లోకి వెళ్ళే ఇంత థంపింగ్ విక్టరీతో వచ్చిన పార్టీ నెక్స్ట్ ఎలక్షన్లోకి వెళ్తుంటే వాళ్ళు కవర్ చేసే టాపిక్స్ ఇంత కాంప్రహెన్సివ్గా ఇలా ఉంటే సరిపోద్దా, లేకపోతే వాళ్ళు మనం మాట్లాడుకున్నట్టు ఇంతసేపు ఆ లాంగ్ టర్మ్ డెవలప్మెంట్ గ్రోత్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా వాళ్ళు యాడ్ చేయాలా? అవి కూడా మెన్షన్ చేయాల్సిన అవసరం ఉందా? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.